నీలవేణి, తారక్ ఎక్కడా? నువ్వొక్కదానివే వచ్చావేంటి? ఇప్పుడు కూడా నీ పొగరు చూపిస్తున్నావా? తారక్ ఎక్కడ అంటే సమాధానం చెప్పవేంటి? అన్నయ్య ఏడి? ఇద్దరు కలిసే వెళ్లారు కదా, ఇప్పుడు ఒక్కదానివే వచ్చావేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడే వచ్చింది కదా, అప్పుడే అలా కప్పల్లా నూరేసుకుని మీద పడితే తనేం సమాధానం చెప్తుంది? అసలు విషయం ఏంటో చెప్పేదాకా కాస్త ఆగండి. నిన్నే అడిగేది. సమాధానం చెప్పకుండా అలా ఏడుపు మొహం పెట్టుకుంటే ఏంటి అర్థం? తారక్కి ఏమైంది? ఎక్కడున్నాడు? తారక్తో పాటు వెళ్తాను, ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని వస్తాను అని తెగ ప్రగల్భాలు పలికావు కదా, ఇప్పుడు ఒంటరిగా వచ్చి నిల్చున్నావు. అడిగితే ఆన్సర్ లేదు. అమ్మా నీలవేణి, అసలేమైంది? తారక్ ఎందుకు రాలేదు? దీన్నడిగితే సమాధానం చెప్పకుండా నాటకాలు ఆడుతుంది. ఇప్పుడే లాయర్కి ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. అమ్మగారు, తారక్ సార్ని తారక్ని ఏంటి? సరిగ్గా చెప్పకుండా నానొస్తున్నావు. సరిగ్గా చెప్పి ఏడు. తారక్ సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి నువ్వు చెప్పేది? తారక్ని అరెస్ట్ చేశారా? ఏ నేరం మీద అరెస్ట్ చేశారు? అసలు లాయర్ ఏం చేస్తున్నాడు? ఏం జరిగిందో సరిగ్గా చెప్పి చావు. నీలవేణి, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ చుట్టూ కమ్ముకుంటున్న కారు మేఘాల్ని ఎలా తొలగించాలా అని ఆలోచిస్తున్నాను. మన కుటుంబాన్ని చిదిమేయాలని చూస్తున్న ముళ్ల పొదల్లాంటి పరిస్థితుల్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు కుటుంబం కోసం ఇంత ఆలోచిస్తావు, కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. పోనీలేండి తారక్ సార్, ఏదో ఒక రోజు వాళ్లే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం పోలీసుల దగ్గరున్న ఎవిడెన్స్ ఫేక్ ఎవిడెన్స్ అని నిరూపించాలి. అవును నీలవేణి. ఎస్ఐ గారు, మళ్ళీ ఏమైంది? సారీ తారక్ సార్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు వెళ్ళాక నాకు ఎస్పీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పండి సార్. శాంతి కేసు ఎంతవరకు వచ్చింది? తారక్ను విచారించారా లేదా? మనకి దొరికిన ఎవిడెన్స్ బేస్ చేసుకుని తారక్ గారిని విచారణకి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం సార్. కానీ తారక్ గారు, ఆయన భార్య మనకు లభించిన ఎవిడెన్స్ మొత్తం ఫేక్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని వాదిస్తున్నారు. సో అది ఫేక్ ఎవిడెన్సా కాదా అని నిరూపించుకోవడానికి 1 డే టైం అడిగారు. అందుకే వాళ్ళని పంపించేశాను సార్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో నువ్వు నేర్చుకుంది ఇదేనా? తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పు చేశానని ఒప్పుకోడు. తప్పుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తాడు, ఏదో ఒక అబద్ధం చెప్తాడు.
వాళ్ళు వేసే ట్రాప్లో మనం పడకూడదు. అయినా ఎవిడెన్స్ ఫేకా ఒరిజినల్ అనేది నువ్వు కాదు తేల్చాల్సింది, కోర్టు తేల్చాలి. వెంటనే అతను అరెస్ట్ చేసి విచారించండి. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అండర్స్టాండ్? ఎస్ సార్.